సమాధానకర్తయగు దేవునికి మొదటగా మహిమ కలుగునుగాక. ఈ మాటలు వినుచున్న శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనమందరము నూతన పాదాలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. దినాన రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితుక త్రొక్కించెను. ఈ వచ్చిన విషయమై మనము ఆలోచన చేస్తే, నీవు తిరిగి జన్మించక ముందు ఎన్నడూ వెళ్ళకూడని ప్రాంతాలకు నీ కాళ్ళు మన కాళ్ళు తీసుకువెళ్ళి ఉండవచ్చు. అవి సినిమా హాలులకే కానీ, లేక మద్యమం సేవించేటువంటి ప్రాంతాలకే కానీ, లేక క్లబ్లకే కానీ, ఇంకా అనేకమైనవి కావచ్చు. మన పాదములు పాపాన్ని ప్రేరేపించి పాపం వైపు వెళ్ళేటువంటివిగా ఉండిండొచ్చు. చెడు ఆశలకు లోనై అటువైపు నడిపించవచ్చు. యేసు ప్రభు ఇలాంటి స్థలాలను ఎప్పుడు ప్రేరేపించలేదు. ఆయన ఎప్పుడు అలాంటి స్థలాలకు వెళ్ళలేదు. కానీ మనం ఇప్పుడు ఒక నూతన సృష్టి అని మర్చిపోవద్దు. మన పాదములు సమాధాన సువార్తను ధరించుకొని ఉండాలి. దేవుని వాక్యము చెబుతుంది, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సంఘానికి వెళ్ళేందుకు, సహవాసాన్ని వెళ్ళేందుకు, దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళేందుకు ప్రభువైన యేసు మన పాదములను తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపల మార్గంలో నిలవక అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని పాదాలు మేకులతో కొట్టించినప్పుడు రక్తము పెళ్ళుబీకి ప్రవహించింది. ఎందుకు అని మనం ప్రశ్నించుకోవాలి. అధికారం కలిగిన పాదాలు మనకిచ్చేందుకు, అలాగే మన పాదాలు అందంగా మరియు పరిశుద్ధంగా చేయుటకు. ఇదిగో పాపములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రువులు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని లూకా 10వ అధ్యాయము 19వ వచనంలోను, అలాగే నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు అని కీర్తనలు 91:13లో చెప్పుచున్నారు. దానికి తోడు ఈరోజు వాగ్దానం కూడా మన సొంతమగునట్లు ఆయనను అడుగుదాం. చిరి ప్రార్థన. దేవుడు మన పాదములను శక్తితో నింపాడు గనుక ఆయనకు స్తుతులు చెల్లించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నన్ను ఘనపరిచిన విధముగా నా కన్నులు ఎంతో రమ్యమైనవి. నీవు నన్ను లెక్క చేయుటకు నేనెవరిని? జిగటగల ఊబి నుండి, అగాధములలో నుండి నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండపై నా పాదములు నిలిపినందుకు వందనములు. నీవు పంపిన దేవదూతల నా పాదములకు రాయి తగలకుండా ఉండునట్లు తమ చేతులలో నన్ను పట్టుకున్నందుకు వందనాలు. దారి పడకుండానట్లు నన్ను కాపాడినందుకు వందనాలు. నీ మహిమార్థమై వాడబడినట్లు నా పాదములను నీకు సమర్పిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.